హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్వాణి. నేను మీ కవిత దేవరాజ్. ఈరోజు ఒక దోసకాయ ఆలుగడ్డతో క్విక్ అండ్ ఈజీగా చేసి కర్రీ చూపించబోతున్నాను. దానికోసం కడాయిలో ఆయిల్ వేసేసుకొని పోపు దినుసులు వేసేసుకొని కొంచెం ఉల్లిగడ్డను ఒక 2 నిమిషాలు వేయించేసుకోండి. దాని పచ్చివాసన పోగానే దాంట్లో ఒక అర చెంచా సరిపోతుంది, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే ఇది ఇంట్లో నూరింది కాబట్టి. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం అలా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. పచ్చివాసన పోగానే దాంట్లో కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు, ఒక దోసకాయ తీసుకున్న మీడియం సైజు. అండ్ నా దగ్గర ఒక ఆలుగడ్డ దొరికింది. ఫస్ట్ దోసకాయల్ని ఒక్కసారి అలా కలిపేసుకోండి, వేసేసుకొని. మీకు డిఫరెన్స్ తెలియాలి కదా, అందుకని. చూసారా, ఇవన్నీ దోసకాయ ముక్కలు అనమాట. దీంట్లో ఒక ఆలుగడ్డ ఉంటాయి, ఇవి ఆలుగడ్డ ముక్కలు. ఇప్పుడు వేసేటప్పుడు మాత్రమే నేను మీకు తెలియాలని చెప్తున్నాను, వేసాక తెలియలేదు. టేస్ట్లో కూడా డిఫరెన్స్ ఏమనిపించలేదు. చాలా చాలా బాగా అయింది కర్రీ. తప్పకుండా ట్రై చేయండి. దీన్ని కొంచెం సేపు మగ్గించాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే కొంచెం ఆలుగడ్డ ఉంది కదా, కొంచెం మనకి గిన్నె కంటకపోతుంది. అందుకని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఓకే, దీంట్లో ఒక పర్ఫ్యూమ్ కోసం, అంటే మంచి స్మెల్ కోసం కరివేపాకు వేయండి. ఈసారి ట్రై చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ మస్తు వస్తుంది. ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా మీరు? చేయకపోతే ఇప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. చేసిన వాళ్ళు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇప్పుడు ట్రై చేసిన వాళ్ళు కూడా ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారా, ఇక్కడ కొంచెం సైడ్కి అంటుకుంటుంది, అందుకని మధ్య మధ్యలో కలపమని చెప్పానమాట. కలిపేసుకోండి. అండ్ ఇప్పుడు దీంట్లో టమాటోస్ కట్ చేసి కూడా వేసుకోవచ్చు, బట్ నేను మాత్రం డైరెక్ట్గా చెప్పాను కదా క్విక్గా ఫాస్ట్గా చేస్తున్నానని, అందుకే ప్యూరీ చేసేసేసాను. అంత బాగా కలిపేస్తున్నాడు మా వాడు. నేను చెప్తున్నా ఆగరా, నాకు చూయించుకోవాలి అన్నా వినట్లేదు. ఫాస్ట్గా కలిపేస్తున్నాడు. మనం తినంత, దానికి కర్రీకి సరిపోయేంత సాల్ట్, అండ్ మనం ఎంత స్పైసీగా తినాలనుకుంటే అంత స్పైసీ. నేనైతే 2 చెంచాలు వేసేసాను కారము. సూపర్ స్పైసీగా చాలా బాగా అయింది. అండ్ ఇందులో దోసకాయ ఆలుగడ్డ ఉంటుంది కాబట్టి కొంచెం అంతగా అనిపించదు, బట్ స్పైసీగానే బాగానే అయింది అనమాట. మరీ తినరాకుండా కాకుండా చాలా బాగా అయింది. చూసారా, దీంట్లో కొద్దిగంత జీలకర్ర పొడి, ఇది వేయించి పట్టిందనమాట. ఇది ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, అది మీ ఇష్టంతో వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇది థిక్నెస్ చూసారు కదా, ఇలాగే కావాలనుకుంటే కొంచెం ఆయిల్ తేలే వరకు ఇలాగే ఉంచుకోవచ్చు. కానీ నేను మాత్రం కొంచెం మనకి క్వాంటిటీ ఎక్కువ కావాలని చెప్పేసి కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేస్తే మాత్రం ఇంకొక 5 మినిట్స్ అలా ఉడికించేసుకోవాలి. చూసారా, వాటర్ యాడ్ చేసి ఉడికించేసాను. కర్రీ రెడీ అయిపోయింది. సూపర్ టేస్టీ యమ్మీ ఆలు దోసకాయ కర్రీ. ఎవరైనా నమ్ముతారా చెప్తే? చాలా బాగా అయిందండి టేస్ట్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మీరు ట్రై చేసిన పిక్ని నాకు ఇన్స్టా అండ్ ఫేస్బుక్లో ట్యాగ్ చేసేసేయండి. నేనైతే వేడి వేడి అన్నానికి తినేస్తున్నాను. దీనికి పప్పు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. లేదు అంటే ఇలా కూడా చాలా చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా? చూసారా, ఇందులో ఆలు కానీ దోసకాయ కానీ డిఫరెన్స్ ఏం తెలియట్లేదు. చూసారా, ఇదైతే ఆలు అండ్ ఇది వచ్చేసి దోసకాయ ముక్క అనమాట. డిఫరెన్స్ ఏమనిపించట్లేదు కదా, టేస్ట్లో కూడా ఏం డిఫరెన్స్ అనిపించలేదు. చాలా బాగుందనమాట. ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ యువర్ ఆల్ సపోర్ట్ అండ్ వెరీ వెరీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Thank you. Bye-bye.